20వ ప్రబంధమైన పెరియ తిరుముడి గురించి తెలుసుకుందాం. మంత్ర ప్రతిపాద్యుడైనటువంటి స్వామి తిరుమంగై మన్నన్కి దివ్య దేశాలన్నీ దర్శింపజేశారు. తిరుమంగై మన్నన్ 1184 పాసురాలను అనుగ్రహించారు. 74 దివ్య దేశాలను సేవించి పాసురాలు పాడిన ఘనత వీరికే ఉంది. అదిలే తేంగిన మడుక్కల్ పోలే అచ్చావతారం అని పెడలోకాచార్య వారు శ్రీవచనభూషణంలో సాయించినట్లుగా దివ్య దేశాల్లో వేంచేసిన అచ్చావతారం అంటే చాలా అభినివేశం మన తిరుమంగై మన్ననికి. వారి యొక్క ప్రావణ్యం వీరి పాసురాల్లో చవిచూడొచ్చు. ఈ దివ్య ప్రబంధం మొత్తం సారాంశం ఏమిటంటే, దివ్య దేశాలను, ఆ దివ్య దేశాల్లో వేంచేసిన శ్రీశ్రీయపదులను, చుట్టూతా ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని, చెట్లని, చీమల్ని, ఏనుగుల్ని, తుమ్మిదల్ని అన్నిటినీ నిత్యసూరులుగా స్తుతించి ఈ ప్రబంధంలో పాడారు. పెరుమాళతో సన్నిహితంగా మాట్లాడే సమర్థులు వీరు. అలనాడు నారాయణుడు నరునికి మంత్రం చెప్పినట్టుగా తిరునాంగూర్ దగ్గర మంగై మఠంలో తదీయ ఆరాధన చేశారు మన తిరుమంగై మన్నన్. ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం తదీయ ఆరాధనం నృప. తదీయ ఆరాధన చాలా శ్రేష్టం. భాగవత తదీయారాధన. స్వామిపై ఉన్న వస్తువులన్నీ సర్వం దోచుకున్న సమయంలో స్వామి చేత మంత్రం పొందారు. తిరునరయూర్ నాచియారు కోవిల్లో సమాశ్రయణాలు చేయించుకున్నారు నంబి పెరుమాళ చేత. తిరుక్కన్నపురంలో వేంచేసిన సౌరిరాజ పెరుమాళ దగ్గర మంత్రార్థం విన్నారు. అందుకనే వీరికి ఉత్తారకులు ఉపకారకులు 2 పెరుమాళ్లే కనుక వీరికి చదువు ఎక్కువ. నేను చెప్పే దివ్య ప్రబంధం వినవయ్యా. నిందనక్కం కురిపాగిల్ కర్కలాం కవియిన్ పొరుల్దానే. నేను చెబుతా విను. రామావతారంలో విశ్వామిత్రుడి దగ్గర వినలేదా? కృష్ణావతారంలో సాందీపుడి దగ్గర వినలేదా? ఈరోజు నా దగ్గర విను అని అచ్చావతార పెరుమాళతో అంటున్నారు. తిరుమంగయ్యాళ్వార్ కవిన్లోక దివాకరులు. ఈ సూర్యుడు ఈ చీకటిని పోగొట్టినట్టుగా పరకాలుడనే సూర్యులు తమ ప్రబంధ పాసుర కిరణాల చేత మన మనసులో ఉన్న అజ్ఞానమనే చీకటిని తొలగిస్తారు. ఆళ్వార్లు మంత్రాన్ని పొంది మంత్ర ప్రదాత ఉన్న దివ్య దేశాలని సేవిస్తున్నారు. ఉగందల్న నిలంగళిల్ ప్రావణ్యాతిశయం అని పెడలోకాచార్య వారు దివ్య దేశాలు సేవించాలి, అది వైష్ణవ లక్షణం అన్నారు. అష్టాక్షరి మంత్రం వల్ల కలిగే ఫలాలను చెబుతున్నారు ఈ పాసురంలో. కులందరం సెల్వం తందిడుం అడియార్పడు తుయరాయన వెల్లాం నిలందరం செய்யும் நீள்விசும்பருளும் அருளடு பெருநிலமளிக்கும் வளந்தரும் மத்தும் தந்திடும் பெத்ததாயினம் ஆயின செய்யும் நலந்தரும் சொல்லை நான் కండుకొండేన్ నారాయణ ఎన్నుం నామం. అష్టాక్షరి మంత్రం మనకి కులాన్ని ఇస్తుంది, ప్రపన్న కులాన్ని ఇస్తుంది, భక్తులు అనే కులాన్ని ఇస్తుంది. ఎవరికిచ్చింది అంటే విభీషణుడికి ఇక్ష్వాకు కులం ఇచ్చింది. రాక్షస కులంలో వాడిగా తలవల రాముడు విభీషణుణ్ణి తన తమ్ముడుగా తలిచాడు. ఈ మంత్రం అష్టాక్షరి మంత్రం సంపదిస్తుంది. రావణ సంబంధం పోగానే రామ సంబంధం అనే సంపద వచ్చింది. అందుకనే వాల్మీకి మహర్షి అంతరిక్షగత శ్రీమాన్ అంటూ కీర్తించారు. సంపద ఇస్తుంది, ఇహలోక సంపద పరలోక సంపద ఇస్తుంది. దాసులు దుఃఖాన్ని పోగొడుతుంది. వైకుంఠమనే మోక్ష సామ్రాజ్యాన్ని ఇస్తుంది. కైంకర్య సంపద ఇస్తుంది. ఎవరికి ఏది కావాలో ఆ కోరికలు నెరవేరుస్తుంది. యత్ర అష్టాక్షర సంసిద్ధో మహాభాగో మహీయతే నతత్ర సంచరిష్యంతి వ్యాధి దుర్భిక్షదస్కరాః. ఈ అష్టాక్షరి మంత్రం సకల ఫలాల్ని ఇస్తుంది. ఇప్పటి వరకు మనం ప్రబంధాలలో అష్టాక్షరి మంత్రం వైభవం ఎక్కడెక్కడ కనిపిస్తుందో తెలుసుకుందాం. మొదటి పదమైన ప్రణవం అంటే ఓం మొదలాయిరంలోని పెరియాళ్వార్ కటాక్షించిన తిరుప్పల్లాడులో ఉన్నది అని ఉపదేశరత్నమాల్లో మనవాళ మహాములు 19వ పాసురంలో అనుగ్రహించారు. తరువాత పదమైన నమపదం మధురగౌలు కటాక్షించిన కಣ್ಣన్ సురుత్తాములో ఉన్నదని ఉపదేశరత్నమాల్లో మనవాళ మామూలు 26వ పాసురంలో కటాక్షించారు. అదేవిధంగా నారాయణ అనే పదం యొక్క అర్థం
తిరుమంగయ్యాళ్వారు కటాక్షించిన పెరియ తిరుమలలో కనిపిస్తోందని పెరియవాచాన్ పిళ్ళయ్య గారు సాయించారు. ఆయా కైంకర్య ప్రార్థన ఇయ్యర్ప అనే దివ్య ప్రబంధాల్లో కనిపిస్తోందని మన పూర్వాచార్యుల యొక్క వాచ. అజగియ సింగర్ అహోబిలంలో ఎట్లా వేంచేసి ఉన్నారో కీర్తిస్తున్నారు మన తిరుమంగయ్య మన్నన్. ఎరింద పైంగన్ ఇలంగు బేష్వాయ్ ఎయిత్తోడు ఇది ఎవ్వురు వెన్నో இருந்திவானோர் கலங்கையோட இருந்த அம்மானதிடம் நெருந்தவே என் முழையில் நின்னு நீ நெறிவாயுழவை திரிந்த ஆனே சோடு பார்க்கும் సింగవే కున్నమే. ఇందు తిరుమంగై మన్నన్ అహోబిలం అనే దివ్యదేశాన్ని ఆశ్రయించమని పరోపదేశం చేస్తున్నారు మనకి. నరసింహావతారం ఎందుకు వచ్చిందంటే భాగవతాపచారం పొరామయ్యాలయ్యను నంజీయర్ అరుళచ్చేవర్ శ్రీవచన భూషణంలో. భాగవతాపచారం సహించలేక స్వామి నరసింహుడుగా ఆవిర్భవించి భాగవతులైన ప్రహ్లాదుని రక్షించారు. ప్రహ్లాదుని వంక ప్రేమగా, హిరణ్యకశిపుని వంక కోపంగా చూస్తున్నాడు. అటువంటి కోపం మనకి రక్షకం. ప్రహ్లాదుని కోసం కొత్త రూపాన్ని ధరించారు స్వామి. కొంత సింహం, కొంత నరుడుగా. స్వామి ఎట్లా అవతరించినా భోగ్యంగా ఉంటుందండి. నారసింహ వపు శ్రీమాన్ అన్నారు విష్ణు సహస్రనామంలో. రామచంద్రుడు ధరస్సు పట్టుకున్న తీరును చూచి అసురులు నశించారు. నరసింహస్వామి యొక్క నోటిని చూసి నశిస్తున్నారు విరోధులందరూ. అందుకని మన తిరుమంగయ్య మన్నన్ మెన్న పేష్వాయ్ పెద్ద నోరన్నారు. అంగు అప్పుడుదే అవన్వీయత్తోన్య. స్వామి లేడు అంటే హిరణ్యుని వలె నశిస్తారు. స్వామి ఉన్నాడు అంటే ప్రహ్లాదుని వలె ఉజ్జీవిస్తారు. ప్రహ్లాదాళ్వాన్, ఓ స్వామి, లౌకికులకు లౌకిక విషయాల యందు ఎంత ఆశో నాకు నీయందు అంత ప్రావణ్యాన్ని ఇవ్వమంటారు నరసింహస్వామిని. దీన్ని బట్టి మనకేం తెలుస్తోందంటే స్వామి సర్వవ్యాపకుడగని, భాగవతాపచారం చెయ్యకూడదని, భాగవతాపచారం చేస్తే స్వామికి కోపం కలుగుతుందని తెలుస్తోంది. మహాబలిపురంలో వేంచేసిన తలసేన పెరుమాళయందు ఆ స్వామిని సేవించిన భాగవతుల యందు ఎంత ఆదరణ ఉందో ఈ పాసనంలో చవి చూద్దాం మన తిరుమంగయ్య మన్నన్కి. నన్నాదవాళ్ ఉణర్ ఇడై పుక్కు వానవై పెన్నాగి అముదూట్டும் பெருமானார் மறுவினிய தன்னாரந்த கடல் மல்லை தலசைனத்துறைவாரை ఎన్నాదే ఇరుప్పారే ఇర ఇప్పొழுதும் ఎన్నోమే. స్వామి అమృత మదన సమయమున అందరి యందు అంతర్యామిగా ఉండి అమృత మదనం చేశారు. ఆ అమృతాన్ని దేవతలకు, రాక్షసులకు మోహిని రూపంలో అతి చాతుర్యంగా పంచారు స్వామి. అటువంటి స్వామి మహాబలిపురంలో స్థలసైన పెరుమాళుగా వేంచేసి ఉన్నారు. అటువంటి స్వామిని సేవించని వారు అభాగవతులుగాను, సేవించిన వారు భాగవతులుగాను తిరుమంగయ్యాళ్వారు నిర్ణయించారు. అటువంటి భాగవతుడికి నేను దాసుణ్ణి అన్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే భాగవతుల యందు వీరికి గల ప్రావణ్యం తెలుస్తోంది. వీరికి అత్యావతార యందు ప్రావణ్యం, అంత మాత్రమే గాక భాగవత ప్రావణ్యం ఉన్నదని తెలుస్తోంది. సంసార విషవృక్షస్య ద్వే ఫలే అమృతోపమే కదాచిత్ కేశవా భక్తి తద్భక్తైర్వా సమాగమః. ఈ సంసారం అనే చెట్టుకి 2 పళ్ళట. ఒకటి భగవద్భక్తి, 2 భాగవత్ భక్తి. ఈ 2 ఉన్నాయి. భగవత్ ప్రావణ్యము ఉంది మన తిరుమంగయ్యాళ్వారికి, భాగవత ప్రావణ్యము ఉంది. భగవద్భక్తి సగం భోజనమట, భాగవత భక్తి పూర్తి భోజనమట. శ్రీమద్ రామాయణంలో సుమిత్ర గొప్పదని కీర్తిస్తారు మన పెద్దలు. సుమిత్ర 2 బిడ్డల్ని కని లక్ష్మణుణ్ణి రాముడికి అప్పగించింది, శత్రుఘ్నుణ్ణి భాగవతుడైన భరతునికి అప్పచెప్పింది. ఇటువంటి భగవద్భక్తి, భాగవత భక్తి 2 ఉన్నాయి మన తిరుమంగయ్య మన్నన్కి. అదేవిధంగా మనం కూడా భగవద్భక్తి, భాగవత భక్తి కలిగి ఉండాలని తెలుస్తోంది ఈ పాసురంలో. ఈ పాసురంలో తిరుమంగయ్య మన్నన్ తిరువిందలూరు మాయవరంలో వేంచేసిన పరిమళ రంగనాథునితో ప్రణయ కోపంతో ఏ విధంగా సంభాషిస్తున్నారో తెలుసుకుందాం. నుమ్మై தொழுதோம் நொந்தம் பணி செய்திருக்கும் நும்மடியோம் இம்மைக்கு இன்பம் பெத்தோம் எந்தாய் இந்த லூரீரே எம்மை கடிதாய் கருமமருளி ஆவாயன்னு இறங்கி நம்மை ஒருகால் காட்டி நடந்தால் நாங்கள் ఉయ్యోమే. ఓ పరిమళ రంగనాథ, నిన్ను ఆశ్రయించిన తర్వాత కూడా నీ అనుగ్రహం మా మీద పడలేదే. ఆనాడు అక్రూర్ని కటాక్షించినట్టు నన్ను కటాక్షిస్తావనుకున్నాను స్వామి. తిరుక్కణ్గళాలే కుళిరనో కుదల్ అణై ఉదల్ విన ఉదల్. తిరుమంగయ్యాళ్వార్
అత్యావతార పెరుమాళ విషయంలో చల్లగా కటాక్షించాలని, గాఢాలింగనం చేసుకోవాలని, కుశల ప్రశ్న వేయాలని అనుకున్నారట. ఆ మూడు చెయ్యలేదు తిరుమంగయ్య మన్నన్ని స్వామి. పోనీ నువ్వు సేవ సాయించకపోయినా ఇతర విషయాల్లో పొద్దుపుచ్చుకునేలా చేశావా? అది చెయ్యలేదు. నన్ను అనుగ్రహించినప్పుడు నీ భోగ్యతని, నీ యొక్క సంబంధ జ్ఞానం నాకెందుకు తెలియపరిచావు? నీకు నాకు నవిధ సంబంధాలున్నాయి అని ఎందుకు తెలియపరిచావు? ఒక్కసారి నీ సౌందర్యాన్ని కన్నాడిలో చూసుకో, అద్దంలో చూసుకో. అప్పుడు నీకే తెలుస్తుంది నిన్ను సేవించకపోతే దాసులమైన మేము బతకలేమని. నా ముందు 4 అడుగులు వేసి నీ నడక సౌందర్యాన్ని సేవింపజేయి స్వామి. ఎండిపోయిన పైరు మీద వర్షం కురిస్తే ఎట్లా ఉంటుందో నీ కటాక్షం పడితే మేము ఉజ్జీవిస్తాం. నిత్యసూర్ల మధ్య ఉండే నీవు మా కోసం కదా ఈ మాయవరానికి ఇందలూరికి వచ్చావు. మమ్మల్ని కటాక్షించకపోతే నువ్వు వచ్చిన ప్రయోజనం ఏముంటుంది స్వామి? వారింది పోం నీరే, మీ అందాన్ని మీరే చూసుకోండి, మిమ్మల్ని మీరే సంశ్లేషించుకోండి అని తమ మాటలతో ప్రణయ కోపాన్ని వ్యక్తం చేస్తూ సంభాషించారు స్వామిని. ఈ విధంగా శాసించి మాట్లాడటం వల్ల మనకేం తెలుస్తోందంటే తిరుమంగయ్య మన్ననికి స్వామికి గల సన్నిహిత సంబంధం తెలుస్తోంది. ఈ పాసురంలో సర్వేశ్వరుడిచ్చిన ఇంద్రియాలతో స్వామిని సేవించకపోతే ఆ ఇంద్రియాలు నిరర్ధకం అంటున్నారు. జిఫ్ఫే కీర్తయ కేశవం అని కులశేఖరాల వాళ్ళు చెప్పినట్టుగా నీనాగం సుత్తి నడువరైనట్టు ఆట్కరలై పేనాన్ కడైందు అమదం కొండుగంద పెమ్మానై పూనారమార్వనై పుள்ளూరుం పొన్మలయ్యై కాణాదార్ కన్నెన్నుం కన్నల్ల కన్నామే. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి, వాసుకుని తాడుగా చేసి, అందరియందు అంతర్యామిగా ఉండి, క్షీర సముద్రాన్ని చిలికి అసలైన అమృతమైన అమ్మను తను స్వీకరించాడు స్వామి. బంగారు పర్వతమైన గరుడాళ్వార్లపై నీలం మేఘం వలె ప్రకాశిస్తున్నారు. కనకగిరిమేల్ కరియముగిల్పోల్ అన్నట్టుగా అటువంటి స్వామి చూడని కళ్ళు కళ్ళు కావని, అలాగే స్వామికి నమస్కరించని చేతులు చేతులు కావని, స్వామి యొక్క నాలాయిర దివ్య ప్రబంధం ఆలకించని చెవులు చెవులు కావని, స్వామిని కీర్తించని నోరు నోరు కాదని, ఆ స్వామిని తలవని మనస్సు మనస్సు కాదని ఈ పదికల్లో తిరుమంగయ్య మన్నన్ మనకి స్పష్టంగా పరోపదేశం చేశారు. ఇటువంటి గరుడ సేవ సేవించాలనుకుంటే కాంచీపురం బ్రహ్మోత్సవంలో సేవించుకోవచ్చు. ఆళ్వార్ తిరునగర్ దగ్గర రెట్ట తిరుపతిలో 2 గరుడ సేవలు సేవించుకోవచ్చు. శ్రీవిల్లిపుత్తూరులో 5 గరుడ సేవలు సేవించుకోవచ్చు. ఆళ్వార్ తిరునగర్లో 9 గరుడ సేవలు సేవించుకోవచ్చు. తిరునాంగూరులో 12 గరుడ సేవలు సేవించి తరించి ఉజ్జీవించవచ్చు. ఈ రోజుకి ఆశ గలవారంతా ఆ ఉత్సవాలకు వెళ్లి స్వామి సౌందర్యాన్ని సేవించండి.